విశాఖలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. అంగన్వాడీ వర్కర్ల వేతనాలను 26,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. చాలా రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతం కుటుంబ పోషణకు సరిపోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల ధర్నాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తరుణి జ్యోతి అందిస్తారు. విశాఖ నగరంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మూడో రోజు రిలే నిరాహార దీక్షలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. ఒక్కసారి మనతో పాటు వాళ్ళు ఉన్నారు. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, మీ పేరు? నా పేరు ఎం జగ్గునాయుడు, విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్. గత 3 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తమ న్యాయమైన డిమాండ్స్ కోసం ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి కనీస వేతనాలు నెలకి 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పిన ప్రధానమైన డిమాండ్. ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఖచ్చితంగా వీళ్ళు జీతభత్యాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి స్పష్టంగా మీరు చెప్పదలుచుకున్నాం. ఎమ్మెల్యేలు ఎంపీలు పేదలు ఉండి వాళ్ళ అధికారం చేతిలో ఉందని చెప్పి ₹1,00,000 జీతాలు పెంచుకుంటున్నారు. మరి అంగన్వాడీ కార్యకర్తలు ఉదయం స్టార్ట్ చేస్తే రాత్రుల వరకు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు చాకరీ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పనిభారం పెంచారు. పెరుగుతున్న ధరలకు కూడా జీతభత్యాలు పెంచట్లేదు. అంతకన్నా దుర్మార్గం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కార్మికులు కోరుతున్న న్యాయమైన డిమాండ్ 26,000 రూపాయలు నెలకు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళంతా పేదలు. ఆయాలకు 7,000 రూపాయలు, కార్యకర్త 11,000 రూపాయలు ఇస్తున్నారు. కనీసం బుర్రను ఏ ప్రభుత్వం కనీసం ఉండాలండి. ఈ జీతం డబ్బులతో ఇలా కుటుంబం గడవగలదా? సాధ్యపడుతుందా? కాబట్టి వీళ్ళు కోరుతున్నారు మా డిమాండ్ జీతంతో పాటు సంక్షేమ పథకాలు మాకు వర్తింపజేయండి చెప్పని. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకి, సంపన్న వాళ్ళకి మాత్రం లక్షల కోట్ల రూపాయలు మీరు రాయితీలు ఇస్తారా? మహిళల కోసం, గర్భిణీల కోసం, పేద విద్యార్థుల కోసం, పిల్లల కోసం నిత్యం సేవ చేస్తున్న అంగన్వాడీ కార్యక్రమ సంక్షేమ పథకాలు కూడా ఇది ఎక్కడ న్యాయం అండి? కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ పథకాన్ని కూడా అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ఎంతకాలంగా ఈ సమస్య మీది పరిష్కారం కాకుండా ఉంది? మీరు గవర్నమెంట్ని ఏమైనా అప్రోచ్ చేయడం జరిగిందా ఈ సమస్య కోసం? ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. కానీ ఇంతవరకు కూడా మాకు పిలవడం కానీ, చర్చలు పిలవడం కానీ ఏమీ లేదు. మొన్న 23వ తారీఖున మాత్రం మా శాఖ మినిస్టర్ గారు చర్చలు పిలిచారు. పిలిచిన తర్వాత మీకు జీతాలు ఇప్పుడు పెంచడం అయితే జరగదు, మిగతా అన్ని మినీలు మెయిన్ చేస్తామని మాట ఇచ్చారు. కానీ మినీలు మెయిన్ చేశారు. కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా మెయిన్ జీతం అనేది ఇంకా పడలేదు. ఈ నెల నుంచి పడుతుంది అని చెప్పారు. సరే, అది ఓకే. కానీ ఇప్పుడు మేము ఇంకేం అడగట్లేదండి. మాకు వచ్చిన 42 రోజుల సమ్మె 2023లో మేము చేసాము. 42 రోజుల సమ్మె చేసినప్పుడు మా టెంట్ల దగ్గరికి వచ్చి, మా శిబిరాల దగ్గరికి వచ్చి ఇదే గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మీకు న్యాయం చేస్తాము, మీకు జీతాలు పెంచుతామని మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు కూడా మాకు ఆ మాట అనేది లేదు. జీతాలు పెరగలేదు. సంక్షేమ పథకాలు అనేది ఎవరికీ లేదు. మాకు ఆయామకి 7,000 రూపాయలు జీతాలు, అలాగే వర్కర్కి ఏమో 11,500 జీతం. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీని మాకు చూపిస్తూ మాకు సంక్షేమ పథకాలు ఏమీ లేవు. మరి పిల్లల్నే చదివించుకుంటామా, లేదా మేము తిండే తింటాము, ఏ రకంగా తింటామని ఈ ప్రభుత్వం మేము అడగదలుచుకున్నాం. అలాగే మాకు హెల్త్ పరంగా కూడా మాకు ఇంతవరకు కూడా ఏమీ లేదు. ఆ 11,500తో మేము ఎలా బతకగలం? రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. అన్నిటికీ రేట్లు పెరిగాయి. కానీ మాకు ఇప్పుడు ఈ సందర్భంగా మేము అడిగింది ఏంటంటే, పనికి తగ్గ వేతనం మాకు ఉండాలి. మా శ్రమకు తగ్గ మాకు వేతనం ఉండాలనే ఉద్దేశంతో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్ అండి. అంతేకాకుండా మరి ఈ ఆందోళన చేపట్టడం వల్ల చిన్నపిల్లల సేవలకి ప్రభావితం కాకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రభావితం అంటే ఎవరు ప్రభావితం అవ్వలేదండి. ఆల్రెడీ మేము ఏంటంటే కొంతమంది ఆయాలు సెంటర్లో ఉంటున్నారు. టీచర్స్ మాత్రమే ఇప్పుడు ధర్నాకు వచ్చాము. అలాగే ఒకరోజు ఆయాలు వస్తే ఒకరోజు టీచర్లు వస్తున్నాము. 2వ తారీఖు మాత్రం సెంటర్ క్లోజ్ చేసేసి ప్రతి ఒక్కరు ఆయా టీచర్ కూడా చల్లో విజయవాడకి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగిందండి. ఓకే, మరి ఫైనల్గా మీరు ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణ దీనిపై ఎలా ఉంటుందంటారు? ఇంకా ఉధృతం చేస్తామండి. ఈ పోరాటాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం, ఇంకా ఉధృతం చేస్తాం. గతంలో ఎలాగైతే 42 మేము సమ్మె చేశామో ఇప్పుడు కూడా మా సమస్యలన్నీ, మా డిమాండ్లు, మా కోరికలన్నీ నెరవేరకపోతే కనుక ఇంకా ఉధృతం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. చూశారు కదండి, ఇక్కడున్న పరిస్థితి అయితే ఇది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకి, అలాగే హెల్పర్స్, వర్కర్స్ అందరికీ కూడా దీనికి సంబంధించి పటిష్టమైన డిమాండ్లు చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి వర్తించేలాగా చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ముఖ్యంగా వేతనాల పెంపు పెంచాలని, దీనికోసం ముందుకి ప్రభుత్వం స్పందించకపోతే దీనికి సంబంధించి ఎన్నో ధర్నాలు చేపడతామని చెప్తున్నారు.
కెమెరామెన్ అరుణ్తో తరుణ్ జ్యోతి, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.